అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే గత ప్రభుత్వం ఎన్నో దాడులు చేయడం జరిగింది, రాళ్ల దాడి కావచ్చు, అదేవిధంగా అంగల కుదురులో. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఆ యొక్క కేసులన్నింటిని కూడా తిరిగి బయట తీసే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో ఇప్పుడు ప్రధానంగా నందిగామ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మొండితోక జగన్మోహన్ రావు, అదేవిధంగా ఆయన సోదరుడు, అదేవిధంగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ బాబు గారి మీద రాళ్ల దాడి చేయించడంలో వీళ్ళ ప్రధాన పాత్ర ఉన్నట్లు ఈ యొక్క కేసుకు సంబంధించి ప్రాథమికంగా వెల్లడైంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా కుట్ర పన్నారో వీళ్ళు అనేక విషయాలు కూడా అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు కూడా బయటకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. బాబు గారు ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్, ఆయన మీద ఎన్ని దాడులు జరిగాయి మనం గడిచిన 5 సంవత్సరాలు చూసాం. అంటే ఎన్నికల ప్రచారాల్లో భాగం కావచ్చు, అది వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో. అయితే ఇప్పుడు నందిగామలో ఆయన మీద రాళ్ల దాడి జరిగింది. అప్పుడు ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇప్పుడు దాన్ని ఒక 4 వ్యక్తులను ప్రధానంగా అరెస్ట్ చేశారు ప్రైమరీగా. ఆ వ్యక్తిని చెప్పినటువంటి పేర్లు ఏంటంటే నందిగామ ఎక్స్ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, అదేవిధంగా ఆయన తమ్ముడు అరుణ్ కుమార్. వీళ్ళంతా కూడా బాబు గారు రావడానికి వారం ముందు నుంచి ఒక పక్క ప్రణాళికతో కరెంట్ ఆపేయడం కానీ, అదేవిధంగా ఎప్పుడు రాళ్ల దాడి చేయాలని ఒక పక్క ప్రణాళిక ఆధారంగా చేసుకుని చెప్పి చెప్పారు వాళ్ళు. ఏంటంటారు ఈ విధంగా ఇంత ప్రతిపక్ష నాయకుల మీద అప్పుడు ఇంత దాడులు చేయడం గల బలమైన కారణం అసలు ఎందుకు? గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పటి వరకు బయటకు వస్తున్నాయి కొన్నే. వీళ్ళు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి దురాగతాలు అనేకమైన ఇంకా కూడా భవిష్యత్తులో చాలా బయటకు వస్తాయని కూడా చెప్పాం. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి దారుణం 1, 2 కాదు. ప్రతిపక్ష నాయకుడిగా 2014 నుంచి 19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కానీ ఎన్నో చోట్ల అతను చట్టాన్ని ఉల్లంఘించి కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. చేసినప్పటికీ కూడా ఒక్క చోట మీద కూడా అతని మీద దాడి జరిగినటువంటి సంఘటన 5 సంవత్సరాల్లో లేదు. మీరు ఒక్కసారి గమనించండి. 14 నుంచి 19 మధ్యలో ప్రభుత్వాన్ని ఎంత తీవ్రంగా విమర్శించినా, చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్లో ఉడిదీయాలన్నా, కాల్ చేయాలన్నా, చెప్పులతో కొట్టాలన్నా, ఎన్ని రకాల మాటలు మాట్లాడినా కూడా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి జరిగినట్టు కానీ, లేకపోతే అతను నిర్బంధించినటువంటి సందర్భం, అతన్ని అడ్డుకున్న సందర్భం లేదు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విఘ్నత. కానీ 2019 నుంచి 24 మధ్యలో కనుక తీసుకుంటే ఎన్ని సంఘటనలు జరిగినాయో చూడండి. అంగళ్ళు కేసు మనం చూసాం, పొంగనూరు నియోజకవర్గంలో రాళ్ల దాడి వాళ్ళు చేసి హత్యాయత్నం కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. తర్వాత వీళ్ళ మీద దాడి చేసిన వాడిని ఒక్కడన్నా అరెస్ట్ చేశారంటే ఎక్కడా లేదు. అలాగే సాక్షాత్తు పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేస్తే ఇవాళ వందల సంఖ్యలో జనాన్ని అరెస్ట్ చేశారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ రోజున తూతు మంత్రంగా పిలిచి నోటీసులు ఇచ్చి పంపించారు. అలాగే ఇప్పుడు నందిగామ సంఘటన, ఆ తర్వాత బాబు గారు అమరావతికి వెళ్తూ ఉంటే ఆయన మీద రాళ్ల దాడి జరిగితే అప్పుడున్న డీజీపీ ఏం మాట్లాడాడో మనం చూసాం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయటం అనేటువంటిది ప్రతిపక్షం ప్రజల యొక్క హక్కు, దాన్ని మనం ఎలా కాదంటామని. సో డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ మాట మాట్లాడారంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అమ్ముడుపోయారు, ఆయనకి ఎంతగా లొంగిపోయారు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్ అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు మరి వీళ్ళు చెప్పినటువంటి ఈ నిజాలు ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు కేసు ఆ రోజున పెట్టారు కదా. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు బయటికి తీయలేకపోయారు? ఎందుకంటే వాళ్ళకి ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి. తర్వాత ఇదే కాకుండా గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో నడిచినటువంటి ఒక విష సంస్కృతి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రాపకం సంపాదించాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారి మనసు గెలుచుకోవాలన్నా కూడా ఏంటంటే వాళ్ళు ఎన్నుకున్నటువంటిది ఒకే ఒక మార్గం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన బూతులతో విరుచుకుపట్టడం అన్నా చేయాలి, లేదా ఆయన మీద దాడి అన్నా చేయాలి. ఈ రెండు చేసిన వాళ్ళకి మంచి పదవులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తున పెట్టుకున్నారు. దానికి ఉదాహరణే మనం కొడాలి నానిని ఎంతగా ఆయన చేశారో మనం చూసాం. రోజాకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారో మనం చూసాం. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తే అతనికి మంత్రి పదవి ఎలా వచ్చిందో చూసాం. కాబట్టి ఏంటంటే ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది వైఎస్ఆర్సీపీ. నందిగాంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే జనరల్గానే నందిగాం ప్రాంత ప్రజలు ఏంటంటే ఇలాంటి గొడవలకి వాటికి చాలా దూరంగా ఉంటారు.
కొంచెం మెచ్యూర్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నటువంటి ప్రాంతం అది. అలాంటి చోట ఇలాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా అన్నట్టుగా గత 5 సంవత్సరాల్లో అక్కడ వ్యవహారం నడిచింది. నడిచినప్పుడు దాడి జరగటంలో 2 రకాలైనటువంటి దాడులు ఉంటాయి. ఒకటి ఏంటంటే క్షణికావేశంలో అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వచ్చి ఎవడన్నా ఏదన్నా చేయటం, ఆ మాట్లాడేటువంటి దాంట్లో ఏదైనా అఫెండ్ అయ్యో హర్ట్ అయ్యో చేసేటువంటిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చూసారా, పట్టాభి ఆ మాట అనగానే ఎవడికో బీపీ వచ్చింది ఏదో చేశాడు అనేటువంటిది. సో ఆ స్పాంటేనియస్గా వస్తే ఏంటంటే అది ఎవరు, ఇప్పుడు గులకరాయి కేసు ఉంది, అప్పుడు గులకరాయి అన్న తర్వాత ఏమైందో కూడా తెలియదు అక్కడ. సో అది కాకుండా ఏంటంటే దాడి చెయ్యాలి అని ముందుగానే పకడ్బందీగా ప్లాన్ చేసి చేయటం అంటే ఏంటంటే దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. సో చంద్రబాబు నాయుడు గారు మన ఊరు వస్తున్నారు కాబట్టి ఈయన్ని ఖచ్చితంగా మనం టార్గెట్ చేయాలి కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా చేసేటువంటి దాన్ని ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాం. సో ఇప్పుడు ఈ పోలీసులు తేల్చింది ఏంటంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్గానే జరిగింది, ఖచ్చితంగా దీని వెనకాల ఎమ్మెల్యే యొక్క తమ్ముడు అక్కడ ఉన్నారు అనేటువంటిది మనకు క్లియర్గా బయటపడుతుంది. నందిగామ ప్రాంతంలో ఎవరిని అడిగినా అక్కడ పేరుకి ఈ జగన్మోహన్ రావు ఎవరైతే ఉన్నారో మొండితోక జగన్మోహన్ రావు, ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన తమ్ముడైనటువంటి అరుణ్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఎమ్మెల్యేగా ఆయనే బిహేవ్ చేసేవాడు. ఓకే, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ అతనే నడిపిస్తాడనేటువంటిది అది అందరికీ తెలిసినటువంటి విషయం ఆ ప్రాంత ప్రజలకి. మరి ఒకే కుటుంబంలో ఒకళ్ళకి ఎమ్మెల్యే ఒకళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మనసుకి ఎంత దగ్గరగా ఉన్నారో తెలుస్తోంది కదా మనకి. కాబట్టి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటన అనేది వాళ్ళకి ఒక అవకాశం లాగా దొరికింది అనేటువంటిది మనం అనుకోవచ్చు. ఇంకా మార్కులు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రేపు పొద్దున ఏదన్నా నెక్స్ట్ వార్డు వస్తే మినిస్టర్ పదవి లాంటివి సంపాదించాలంటే ఇవన్నీ కూడా ఆయనకి గ్రేడింగ్స్ ఇస్తాడు వీళ్ళకి. అంటే ఇట్లా చేసిన దాన్ని బట్టి బూతులు తిడితే ఒక గ్రేడు, దాడి చేస్తే ఒక గ్రేడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మిస్సెస్ని లేకపోతే మిగతా వాళ్ళని ఇది చేస్తే ఒక గ్రేడు. మనకు జనరల్గా స్కూల్లో కనుక ఇస్తుంటారు చూసారు మార్కులేస్ గ్రేడింగ్స్, అట్లా జగన్మోహన్ రెడ్డి గారి స్కూల్లో కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. వాటిని పాటించడానికి వీళ్ళందరూ పోటీ పడ్డారనిపిస్తుంది. లేకపోతే అంగళ్ళలో జరిగిన దాడి ఎలాంటి దాడి, కనీసం పొంగనూరు ఊళ్ళోకి కూడా వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు బయట పక్క నుంచి వెళ్తూ ఉంటే ఆర్గనైజ్డ్గా వాళ్ళందరూ వచ్చి ఎలాంటి రాళ్ళ దాడి జరిగింది అక్కడ మనం చూసాం కదా. అక్కడ కూడా ఎన్ఎస్జీ వాళ్ళకి ఎవరికో దెబ్బ తగిలింది, ఇక్కడ తగిలినట్టే. మరి ఏవి ఎర్రగొండపాలెంలో తీరా చూస్తే మళ్ళీ ఎదురు కేసులు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేరస్తులుగా చిత్రీకరిస్తూ నిందితులుగా చేర్చడం అనేటువంటిది ఏంటంటే అది కేవలం నియంత్రణ పాలనలోనే జరుగుతూ ఉంటుంది. ఒక నార్త్ కొరియా కిమ్మో లేకపోతే అప్పట్లో హిట్లర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అలాంటి మనస్తత్వం ఉంటుంది. కానీ విచిత్రంగా ఏంటంటే ఎంతో కష్టపడి ఐపీఎస్లో ఐఏఎస్లు సాధించినటువంటి వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారు లొంగ తీసుకున్నటువంటి పద్ధతి, నేను ఇది పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ స్టేచర్ ఉన్నటువంటి వాళ్ళు అంత తొందరగా ఈల్డ్ అవ్వరు. వాళ్ళు కొంత క్యారెక్టరు తర్వాత వాళ్ళు కొన్ని ఆదర్శాలు కలిగి ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వాళ్ళకి 2 రకాలైనటువంటి ఆఫర్స్ ఇచ్చాడు. ఒకటి, నేను చెప్పినట్టు కనుక మీరు వినకపోతే ఏబి వెంకటేశ్వరరావు గారిని అకారణంగా నేను ఎలా అయితే 5 సంవత్సరాలు గాలిలో పెట్టానో మిమ్మల్ని కూడా అదే పరిస్థితిలో పెడతా. ఓకే. రెండోది, నాకు లొంగిపోయి నేను చెప్పినట్టల్లా నేను చెప్పిన తప్పుడు పనులల్లా చేస్తే మీరు ఎక్కడ దాకా కావాలంటే అక్కడ దాకా వెళ్ళొచ్చు, మీరు ఏం సంపాదించుకున్నా మీరు ఏం చేసినా నేను అడగను. ఈ 2 ఆప్షన్స్ ఒక వ్యక్తి ముందు పెట్టినప్పుడు నాకు అది వద్దు నేను స్ట్రిక్ట్గా ఉంటాననే వాళ్ళు 100లో 10 మంది కూడా ఉండరు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆప్షన్ తీసుకుంటే నిత్యం నరకం పడుతారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే సహజంగానే వీళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి వాళ్ళు ఏ తప్పుడు, ఎందుకంటే గౌతమ్ సవాంగ్ గారు వ్యక్తిగతంగా కట్టుగా నాకు తెలుసు. కొన్ని సందర్భాల్లో నేను ఆయనతో ఇంటరాక్ట్ అవ్వటం, మాది ఒక ఫంక్షన్ ఉంటే ఆయన మాకు చీఫ్ గెస్ట్గా కూడా రావటం, దానికి నేనే ఆహ్వానించాను. యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్, చిత్తూరు జిల్లాలో ఆయన ఎస్పీగా చేసేటప్పుడు ఆయన అంటే నిప్పు అన్నట్టుగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఎలా లొంగిపోయాడు ఈయనకి అనేటువంటిది నాకు అర్థం కాని విషయం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి తప్పుడు పనిలో అతనితో చేయించాడు. చేయించి చివరికి ఏం చేశారు, అక్కడ ఏదో టీచర్లు ధర్నా జరుగుతుందంటే దాన్ని అడ్డుకోలేకపోయాడని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేయటమే కాకుండా ఇంకా సర్వీస్ ఉంటే కూడా రాజీనామా చేయించి మరీ
పనికి మళ్ళీ ఏపీపీఎస్సీ దానికి సంబంధించి చైర్మన్ చేశాడు. ఈ ప్రభుత్వం రాగానే అది కూడా రాజీనామా చేసి ఆయన ఏదో పక్కన కూర్చున్నట్టున్నాడు. కాబట్టి అలాంటి డైనమిక్ ఆఫీసర్ని కూడా అత్యంత దారుణమైన అవమానకరమైన రీతిలో రిటైర్ అయ్యేటట్టుగా చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. భారతదేశం మొత్తంలో మనం చాలా చాలా లైట్గా తీసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన మీద కనుక ఒక థీసిస్ స్టడీ చేస్తే రాజకీయ పాఠాలు పాఠ్యాంశాలుగా చేర్చచ్చు. వీటిని ఎలాంటి తప్పుడు విధానాలు అనుసరించారు, దాని మూలన రాష్ట్రం ఎలా నాశనం అయిపోయింది, వ్యవస్థలు ఎలా నాశనం అయిపోయినాయి. కాబట్టి అలాగే ఆ వ్యవస్థతో పాటు తప్పు చేయించడం ఒక పద్ధతి, తప్పు చేసిన వాళ్ళని పోలీసు వ్యవస్థ ద్వారా కవర్ చేయించడం అనేటువంటిది రెండో పద్ధతి. ఈ రెండు చేతులతో ఆయన పట్టుకొని ముందుకెళ్ళడం వలన ఏంటంటే 5 సంవత్సరాల్లో ఇటు పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పట్టపగ్గాలు లేకుండా అయిపోయి ఇష్టారాజ్యంగా దాడులకి తెగబట్టడం అనేటువంటిది మనం చూసాం. అయితే కర్మ అనేటువంటిది మనం అనేక సార్లు అనుకున్నట్టుగా ఎవరిని వదిలిపెట్టం. వాళ్ళదైన రోజున విర్రవీగి చేసిన ప్రతి దానికి ఎవరైనా సరే ఫలితం అనుభవించాల్సిందే. ఇవాళ అదే ప్రాసెస్లో ఈ మొండితోక జగన్మోహన్ రావు కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్ది కానీ బయటకు వచ్చింది. ఖచ్చితంగా చట్టం తన పని తను చేయాల్సిందే, తప్పు చేసిన వాటికి శిక్ష పడాల్సిందే. ఈ ప్రభుత్వం ఆ వైపుగానే నడుస్తుందని మనం భావించవచ్చు. ఖచ్చితంగా చూద్దాం సార్ ఈ కేసు ఎటువైపు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.